మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని నెక్స్ట్ సీజన్ మేము ఎక్స్పెక్ట్ చేసాం. అప్పుడు పృథ్వీ గారు వచ్చిన నెక్స్ట్ సీజన్ మీ పేరు కొంచెం గట్టిగా వినిపించింది అన్ని చోట్ల. మీరు ఒక్క ఎపిసోడ్ ఎలా ఏదో క్యామియో రోల్ ఇచ్చి క్యామియో అపియరెన్స్ ఇచ్చారో లేదో మొత్తం అంత వినిపించింది. ఆ రోజు చాలా మంది అమ్మాయిలు హౌస్ లో కుళ్ళుకున్నారు, బయట కుళ్ళుకున్నారు. ఎందుకు పృథ్వీ గారికి అంత క్రేజ్ ఎందుకు ఉంటుంది అంటారు మీరు? ఇప్పుడు లక్ష్మీరావు మైండ్ జస్ట్ ర్యాండమ్ ఒక 2 minutes చెప్పండి. అసలు అంటే అది పృథ్వీ బిల్డ్ చేసుకున్న ఫ్యాన్ ముందు నుంచి ఉందా? బిగ్ బాస్ నుంచి ఏమైనా గట్టిగా స్టార్ట్ అయింది? నాగపంచమి నుంచే ఆ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ లో ఇంకా ఎక్కువ అయింది. వెళ్ళే ముందే నేను చెప్పాను పృథ్వీకి యు విల్ గెట్ నైస్ ఫ్యాన్ బేస్ బికాస్ he's bit different character, built different. So obviously people will like him. Different character meaning. Okay, nice. అంటే ఆయన సంథింగ్ యూనిక్ గా ఉంటారు అందరిలో. బట్ మీ మీద ఇప్పుడు ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ పేరు బాగా నచ్చింది అనుకోండి, వాళ్ళ మీద రూమర్స్ రావడం చాలా కామన్. బాగున్నారు కాబట్టి వీళ్ళే పెట్టేస్తారు. వీళ్ళ స్పెషల్ ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, వీళ్ళిద్దరూ రియల్ గా పెళ్లి చేసుకుంటే బాగుంటది, వీళ్ళిద్దరు లవర్స్ ఏమో, వీళ్ళ క్వశ్చన్ మార్క్స్ కాక ఫుల్ స్టాప్ అవుతూ ఉంటాయి. మీలాంటి వారే పెడతారు అలా. క్రెడిట్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. కాదు ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏముంటది అది వద్దు, మీకు తమ్నైల్ లో వేరే ఉంటది, అక్కడ లేనిపోనిది ఒకటి ఉంటది తమ్నైల్ లో. ఓకే పర్వాలేదు, క్రెడిట్ తీసుకుంటాం, మాకు ఆన్సర్ కావాలి. ఇలాంటివి వచ్చినప్పుడు రూమర్స్ మీకు ఏం రెస్పాండ్ అవ్వాలనిపిస్తుంది? నేను అసలు రెస్పాండ్ అవ్వకూడదు అనిపిస్తుంది. రెస్పాండ్ అవ్వకపోతే మౌనం అర్ధాంగీకారం అంటారు మా వాళ్ళు. సైలెంట్ గా ఉన్నారంటే ట్రూత్ అయి ఉండొచ్చు, హాఫ్ ట్రూత్ అయి ఉండొచ్చు. కాదు మీరు ఏమైనా అనుకోండి, నేను రియాక్ట్ అవ్వను. రియాక్ట్ అవుతే ఇప్పుడు ఒక్కసారి రియాక్ట్ అవుతే అన్నిటికీ రియాక్ట్ చేస్తూ ఉండాలి. ఎన్ని మెంబర్స్ కి చెప్పాలి, ఎన్ని మెంబర్స్ కి మనం జస్టిఫై చేసుకోవాలి. అందుకే నేను కొంచెం సైలెంట్ గా ఉంటాను. మీరు ఏం థింక్ చేసుకుంటారో థింక్ చేసుకోండి. సో మీ మీద ఎప్పుడు అలా రూమర్స్ రాలేదని ఏమన్నా గిల్ట్ ఉంటే చెప్పండి, మేము ఏమన్నా స్టార్ట్ చేస్తాం. మీకు ఏమైనా వచ్చినాయి అలాంటి ఎప్పుడన్నా క్రేజీ గాసిప్స్? చెప్పినట్టు హీరోయిన్ అయినప్పుడు వచ్చిందా? ఆయన ఏం రాలేనట్టు చెప్తున్నారా? లేదు హీరోయిన్ అయినప్పుడు మీరు చెప్పినప్పుడు చెప్పండి. అదే కన్నడ సీరియల్లో అండ్ ఈవెన్ దట్ టైమ్ ఐ డిడ్ంట్ నో హిమ్ నో, సో ఐ యూజ్డ్ టు థింక్ దట్ ఓ దిస్ గైస్ ఆర్ డేటింగ్ అని. కన్నడ ఒక సీరియల్ చేశారు కదా ఆ హీరోయిన్ అండ్ ఇప్పుడు మన తెలుగు సీరియల్ చేశారు కదా, ఆల్మోస్ట్ 4 years చేశాను. ఇప్పుడు మన లక్ష్మీరావు మా ఇంటికి ప్రోమో వచ్చినప్పుడు దే వోంట్ ఫర్గెట్ లైక్ దిస్ ప్రెజెంట్ పేరెంట్స్ ని అక్సెప్ట్ చేయరు. లైక్ తనే ఓల్డ్ హీరోయిన్స్ చేస్తేనే బాగుంటది ప్రాజెక్ట్ అని పెడతారు. అది మర్చిపోవాలంటే కొంచెం టైం కావాలి. సో ఇట్ టేక్స్ టైం. టైం కావాలని అనుకుంటారు, టైం ఇస్తే కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఐ టు గ్యాప్ లైక్ ఆఫ్టర్ నాగపంచమి 1 year నేను ఏం చేయలేదు, బట్ స్టిల్ పీపుల్ అదే చెప్తారు. ఈవెన్ ఇప్పుడు కూడా మోస్ట్లీ మీరు కనిపిస్తే నాకు తెలిసి లింక్అప్ చేస్తారేమో కింద క్యాప్షన్ లో. మీరే చేయాలి అట్లా చేస్తే. అదే అంటున్నా, ఇలాంటి వాళ్ళే చేస్తారు అదన్నీ. ఏం పర్లేదండి, నేను క్రెడిట్ తీసుకుంటా కావాలంటే. మరి బట్ హ్యాపీ ఫీల్ అవుతారు ఎప్పుడన్నా? ఇలాంటి హ్యాపీయెస్ట్ గాసిప్ రావాలి అంటే, మీరు హ్యాపీ ఫీల్ అయ్యే గాసిప్ రావాలంటే ఎలాంటి గాసిప్ రావాలని కోరుకుంటున్నారు? అట్లా ఎప్పుడు అనుకోలేదు. మీరు చెప్పిన నేను అన్నాను ఇప్పుడు సడన్ గా మీకు మీ పేరు మీద ఒక గాసిప్ వస్తుంది, ఎలాంటి గాసిప్ వస్తే మీరు నవ్వుకుంటారు, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? అదే లక్ష్మీరావు మా ఇంటికి అంటే కామెడీ ఫన్నీ లైక్ ఫన్నీ మీకు లైక్ విచ్ విల్ అక్సెప్ట్. నాకు అమ్మాయి చాలా జిమ్ చేసి మెయింటైన్ చేస్తుంది అందుకే ఇలా ఉంది అంటే నాకు చాలా గాసిప్స్ ఏమంటే గూగుల్లో వస్తుంది. అది ఎలా అంటే యశ్వంత్ గౌడ పేరు, ఈయనకి ఇన్ని కార్లు ఉంది, ఇది పేమెంట్ పర్ డే 30K 50K. అది బావ్ అది అయితే అది బాగా ఓకే, ఇది రియల్ అయితే బాగుంటది కదా అనిపిస్తుంది. కొన్ని కాలమ్స్ లో అయితే బిలియన్స్, ఎన్ని బిలియన్స్ అని చెప్పి క్వశ్చన్. ఏజ్ కూడా ఏజ్ ఇప్పుడు తక్కువ ఉండదు అనుకోండి, ఎక్కువ పెట్టేస్తారు. అవును, నాది కూడా అలాగే ఉంది వికీపీడియాలో 37 years or something. అట్లీస్ట్ వాళ్ళకి మాకు కూడా వికీపీడియాలో రావాలని ఉంటుంది కదా, అట్లీస్ట్ మమ్మల్ని అడిగితే మేము కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఏముండదు అదైనా చెప్తాం. అదైనా జూన్ లో బర్త్డే నాకు 37 ఏదో 87 బాన్. నా అమ్మ నాన్న పెళ్లి చేసుకోలేదు అసలు. నా అమ్మ ఏమో 10th ఏమో 9th 8th అప్పుడు. సో అలా ఉంది, ఎందుకని తెలీదు. But it's okay. Let them think whatever they want. Nice. I'm not going to react. But షాక్ చేసింది ఏంటంటే మీరు జిమ్ కి వెళ్ళరా, అసలు వర్కౌట్స్ ఏం చేయరా? చేస్తారు. నేను మేము వర్కౌట్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు అదే ఫుడ్ వర్కౌట్ బాగానే చేశారు. మీరు తింటారా?
బాగా తింటా అసలు అంటే గట్టిగా అని ఐ మీన్ ఫుడీ అని తింటారా అంటే మరి తింటారా మీరు? కాదండి, మీరు ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, నాకు తెలిసి కొంచెం వర్కౌట్ ఫ్రీక్ ఏమో, జిమ్ ఫ్రీక్ ఏమో. ఏం లేదు, అదే మీలాంటి వాళ్ళు అలా అనుకుంటే నేను యా మెయింటైనింగ్ అని చెప్తా. ఈ గాసిప్స్ నచ్చినప్పుడు ఆ గాసిప్స్ కూడా ఇష్టపడండి మరి. ఏ గాసిప్? ఏదన్నా ఇలాంటివి వచ్చినప్పుడు. బట్ ఎనీవే ఓకే. సో ఐ మీన్ 1000 ఎపిసోడ్స్ కి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. లక్ష్మీ రావే మా ఇంటికి, అంటే మీరు అన్ని రోజులు మా ఇంట్లో వస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. సో ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సీరియల్ మీద? ఎప్పటి వరకు వస్తుంది అని అనుకుంటున్నాం? ఎప్పటి వరకు అని మనం అది మా చేతుల్లో లేదు, మన ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది. ఎప్పటి వరకు వస్తుంది ఎప్పటి వరకు రాదనేది. ఏ డిసిజన్ అయినా ఛానల్ కానీ ఆర్టిస్ట్ కానీ ఏ డిసిజన్ అయినా మన ఫ్యాన్స్తోనే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మాకు అమ్మాయి గారు 1000 ఎపిసోడ్ వరకు చేసి హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు మన ఫ్యాన్స్. సో దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేశారు అనుకున్నాము, అండ్ పక్కా చేస్తారు కూడా. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై ఫ్యాన్స్ అండ్ ఎవ్రీవన్. సో కంపల్సరీ ఐ థింక్ అన్నపూర్ణ ప్రొడక్షన్ అండ్ జీ తెలుగు ఛానల్ మంచి ప్రమోషన్స్ చేస్తారు, అండ్ ఇప్పుడు కూడా మనం మంచి మంచి ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ మన ఫ్యాన్స్ మాకు సపోర్ట్ చేసి చేస్తారు కంపల్సరీ. సో మీకేంటండి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి లక్ష్మి? నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద ఏది మీద లేదు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ ఎంజాయ్ ద లైఫ్. సో ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్లీ? అదే ఆ దొరికే 10 నిమిషాలు 5 నిమిషాలు అన్నారు కదా, పడుకుంటాం. నిజమేనా? కళ్ళు మూసుకుని అలా పడుకుంటారా? లేదు, కళ్ళు ఓపెన్ చేసి పడుకుంటాం. వాట్ ఆర్ యు ఆస్కింగ్? ఈవిడకి గాసిప్ ఒకటి నేను ఇస్తానండి ఈరోజు, పక్కా ఇస్తాను. టార్గెట్ చేశారు ఇప్పుడు. కళ్ళు మూసి పడుకుంటా అలా కాదు, జస్ట్ కళ్ళు మూసుకుని 5 minutes దొరికితే అలా పవర్ నాప్ వేస్తారా, లేదా ఏమన్నా రీల్స్ చేసుకోవడం? మీరు ఆ గ్యాప్ లో రీల్స్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను చేయను, యశ్వంత్ చేస్తాను అనుకుంటా. లేదు, ఆయన స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు ఎలాగో మళ్ళీ. లేదు స్టార్ట్ చేయాలి, బట్ పవర్ న్యాప్ ఈజ్ ఇంపార్టెంట్ బ్రో. బికాస్ ఫ్రేమ్లో మనం అది చాలా, మనం ఆర్టిస్ట్ అన్నప్పుడు మనకి ఎంత బాధ ఉన్నా ఎంత ఫీవర్ ఉన్నా అది కెమెరా ముందు చూపించలేము కదా. సో అట్లీస్ట్ మన ఫేస్ డల్ అయినప్పుడు తెలిసిపోతుంది మాకే కూడా ఎపిసోడ్ చూసినప్పుడు. సో అప్పుడు మనకు మెయిన్ కావాల్సింది నిద్ర. సో షూటింగ్లో మనం ఎక్కువసేపు షూట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి అంత నిద్ర పొద్దున్న త్వరగా లేవాలి అవన్నీ ఉంటుంది. సో పవర్ నాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో నాకైతే నేను గ్యాప్ వచ్చినప్పుడు నేను ఆల్మోస్ట్ పడుకుంటా. గ్యాప్ వచ్చినా లేకపోయినా పడుకునే ఉంటా. వాడు వచ్చి షార్ట్ పిలిచినప్పుడు వెళ్తాను. నాకు పవర్ నాప్ వచ్చే ముందే మేడం రెడీ అంటారు. సో ఇట్స్ డిఫికల్ట్ నాకు. ఓకే. సో మోస్ట్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్కి 1001 ఎపిసోడ్ అలా జరుగుతుంది కదా, దానికి దీనికి యాక్టర్స్ని అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు దాని విషయంలో ఎప్పుడైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ఏమైనా కేర్ తీసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ నాకైతే అమ్మాయి గారిలో 1000 ఎపిసోడ్ అది ఒక మైల్ స్టోన్ ఎవరికైనా. నాకు అది ఉండేది. ఐ గాట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ ఫర్ కన్నడ, అండ్ బికాస్ నేను కలర్స్లో చేశాను కన్నడలో. సో బిగ్ బాస్ ఆ ఛానల్లో వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా అడిగారు, బట్ అది వైల్డ్ కార్డ్ నుంచి అడిగారు. బట్ నేను అప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాను, అండ్ ఐ కేమ్ ఫ్రమ్ జీ తెలుగు. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు జీ తెలుగుగే ఉంటుంది, అండ్ నాకు 1000 ఎపిసోడ్స్ కూడా చేయాలని ఉండేది. సో నేను నో అని, నాట్ దిస్ టైమ్ అని నేను రిజెక్టెడ్. అండ్ కన్నడలో కూడా వచ్చినప్పుడు కూడా నేను లేదు అని చెప్పాను. సో టైం వచ్చినప్పుడే వెళ్ళాలి బ్రో. ఓకే మనం ప్లాన్ చేసి మేమే వెళ్తామంటే కష్టం అది. ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో గాడ్స్ ప్లేస్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళాలో అదే ఉంటుంది. బట్ ప్రెసెంట్గా అయితే మన జీ తెలుగులో వాళ్ళు మన ఫ్యామిలీగా చూసి మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు, అండ్ మా మీద నమ్మకం పెట్టారు. సో ఆ నమ్మకంతోనే నేను ఈ క్యారెక్టర్ని చేయాలని ఒప్పుకున్నాను. సో ఆ నమ్మకంకి నాకు తెలిసినట్టు ప్రమోషన్స్ అన్ని బాగానే చేస్తున్నారు, కొత్తగా ప్రోమో చేశారు. సో ఎప్పుడు రీప్లేస్మెంట్ క్యారెక్టర్కి ఎలా ప్రోమో కానీ ప్రమోషన్స్ కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అలా చేసి నాకు బాగానే చూసుకున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ జీ పీపుల్స్ ఎవ్రీథింగ్. యా, మీకేమో అలాంటి ఇష్యూస్ ఉండవేమో కదా, మోస్ట్లీ మీ జీన్స్ అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పెద్ద 1000 ఎపిసోడ్ వచ్చే పెద్ద ఏం చేంజెస్ ఉండవు. నాకు థ్యాంక్స్ చెప్పాలి మీ మమ్మీ డాడీ. సో ఇప్పుడు ఇద్దరు ఆవిడైతే తెలుగు చింపి చంపేస్తుంది. ఆవిడ ఈవెన్ నాకే కౌంటర్ చేసి నా తెలుగులో తప్పులు పట్టుకుని కౌంటర్ చేస్తున్నారు. సో మీరు తెలుగు ఆబ్వియస్లీ అద్భుతంగా మాట్లాడుతున్నారు. తెలుగు బిగ్ బాస్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ పిలిస్తే కాల్ వస్తే? అదే చెప్పాను కదా బ్రో, వీ కాంట్ ప్లాన్ ఫర్ దట్. అంటే మనం అప్పుడు ఏం చేసి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఫ్రీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాజెక్ట్ లేకుండా అగ్రిమెంట్ లేకుండా ఉండాలి. మనకి ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నాము, ఇప్పుడు అడిగితే మనం వెళ్ళలేము. సో అది మన ఫ్రీ ఉన్నప్పుడు అదే ప్లాన్ అవ్వాలి. అది అలా ప్లాన్ చేసుకునే తప్ప మనం వీ కాంట్ ప్లాన్. మీరు ఎలాంటి హార్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇవ్వకండి, కొంతమంది పాపం ఎదురు చూసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి కొంచెం ఆచితూచి చెప్పండి. మీ అప్డేట్ ఏంటి ఒకవేళ ఎలాంటి కాల్ వస్తే? నాకు తెలిసి కాల్ వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను నేను లాస్ట్ సీజన్లో. నవ్వుతున్నారు ఆవిడ, అర్థమైంది. వచ్చే ఉంటుందండి. మీరు
నేను అదే ప్రాజెక్ట్ లేదంటే డెఫినెట్లీ ఐ ట్రై. కాల్ వచ్చిందా లాస్ట్ టైం మీకు? చెప్పకూడదా? కాల్ వస్తే ప్రాజెక్ట్ లేకపోతే అప్పుడు అగ్రిమెంట్స్ అవి లేకపోతే యా దట్స్ వాట్ అంటే మనం ఫ్రీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్. ఏదైనా అంటే వాంట్ టేక్ సమ్ డిసిజన్ ఆల్సో ఫ్రీ ఉంటే ఓకే. మనం రన్నింగ్ ప్రాజెక్ట్ ని వదిలేసి వెళ్తాం అనేది నేనైతే నా కాన్సెప్ట్ లో అది లేదు.